రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావడంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు సీఎం. డిమాండ్కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా చొరవలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్తును అందించడంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని కూడా ముఖ్యమంత్రి ప్రశంసించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సచివాలయం వేదికగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని చెప్పేసి, అదేవిధంగా కరెంటు కోతలు కూడా ఎక్కడ ఉండకూడదని చెప్పేసి దీనిపైన అధికారులతో సమీక్షలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఇటు విద్యుత్ సంస్థ ఇప్పుడు డిస్కంల పనితీరును కూడా కొనియాడడం జరిగింది. ఈ పీక్ స్టేజ్లో డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క మార్చి నెలలో అత్యంత పీక్ స్టేజ్లో డిమాండ్ ఉన్నా కానీ డిస్కంలో తన ప్రధానమైనటువంటి భూమిక పోషించాయని చెప్పేసి, ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాయని చెప్పేసి కొనియాడారు. అదేవిధంగా రానున్న నెలలో కూడా ఏప్రిల్, మే, జూన్లో కూడా ఈ యొక్క విద్యుత్ ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండే విధంగా డిస్కంలో తన పాత్రను కూడా పోషించాలని చెప్పేసి అధికారులు కూడా అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఈ యొక్క విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక పకడ్బందీ ప్రణాళికను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా విద్యుత్ సంస్థ అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కానీ, లేదా పంటలు ఎండిపోకుండా ఉండే విధంగా కానీ, అదేవిధంగా నీటి ఎద్దడిని నివారించేందుకు విద్యుత్ రంగ సంస్థ కూడా ప్రధానంగా తన పాత్రను పోషించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే బోర్లు కానీ, లేకపోతే ఇటు బావులు కానీ విద్యుత్ అంతరాయం కలగకుండా సరఫరాను అందించే విధంగా విద్యుత్ సంస్థ అధికారులు కూడా తమ పాత్రను పోషించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి విద్యుత్ కంటే కూడా ఈ నెలలో, అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా మార్చి నెలలో ఎక్కువగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పేసి, ఇటు వేసవి కాలం అయినటువంటి నేపథ్యంలో విద్యుత్ అవసరాలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగానే విద్యుత్ సంస్థలు అయితే విద్యుత్తును అందించాలని చెప్పి ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే విద్యుత్ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, కోత విధించకుండానే విద్యుత్తును అయితే అందించగలగని చెప్పేసి గతంలో కూడా ఏ విధంగానైతే విద్యుత్ అంతరంగా, అంటే విద్యుత్తుకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. అంతకంటే ఎక్కువగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా విద్యుత్ సంస్థలు కూడా ఆ విద్యుత్తును అయితే అందించగలిగాయని చెప్పేసి, రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ఎట్లయితే ఈ ఏడాది ఆ విద్యుత్తును అందించగలిగాము, మే నెల, అదేవిధంగా ఏప్రిల్, జూన్లో కూడా ఈ యొక్క విద్యుత్తుకు సంబంధించినటువంటి డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యుత్ సంస్థలు కూడా దీనికి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఎక్కడైతే తక్షణ సహాయం అవసరం ఉందో అక్కడ వెంటనే చర్యలు చేపట్టే విధంగా ఒక ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులను అయితే కోరడం జరిగింది. అదేవిధంగా ఇటు నీటిపారుదలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్నటువంటి సమస్య ఉత్పన్నమైతే అక్కడ వెంటనే తక్షణమే పరిష్కారం చేసే విధంగా అధికారులు కూడా వెంటనే అప్రమత్తం కావాలని చెప్పేసి ఇటు కలెక్టర్లు కానీ, లేకపోతే ఇటు నీటిపారుదలకు రంగానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, ఇటు జంట నగరాలకు సంబంధించిన గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు కూడా, ఇటు జిల్లా స్థాయి అధికారులు కానీ, ఇటు మండల స్థాయి అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ట్యాంకర్లను కూడా వెంటనే ఫోన్ చేసినటువంటి 12 గంటల నీటిని అందించే విధంగా ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి, ట్యాంకర్లతో కూడా వాటర్ను తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే 140 కోట్లను కూడా ఈ యొక్క నీటి లభ్యత కొరకు, అంటే నీటి ఎద్దడిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్పెషల్ ఫండ్ను కూడా వెంటనే దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి కూడా నిధులను కూడా ఇటు ఉపయోగించుకొని ఇటు నీటి ఎద్దడి రాకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇటు రానున్నట్టు కాలంలో మరింత కూడా, ఎందుకంటే వార్షికంగా వర్షాలు సమృద్ధిగా వచ్చినా కానీ ఇప్పుడున్నటువంటి ఎండలు పెరిగినటువంటి నేపథ్యంలో జలాశయాలు కూడా కొంత అడగంటుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, భూగర్భ జలాలు కూడా అడగండినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో జలాశయాలను కూడా గతంలో ఉన్నటువంటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఉపయోగించుకునేందుకైతే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి, ఇప్పటి వరకు మనం జలాశయాలను ఉపయోగించుకోలేదు, వాటిని కూడా ఉపయోగించుకొని ఇటు జంట నగరాలు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎక్కడ కూడా ఆ నీటి ఎద్దడి ఎక్కడ లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక వనరులను, జల వనరులను ఉపయోగించుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలకు జారీ చేయడం జరిగింది, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు అయితే ఇటు విద్యుత్తుకు సంబంధించి కానీ, లేకపోతే
నీటి ఎద్దడికి సంబంధించి కానీ అధికారులు ఎప్పటికప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించుకొని ఇప్పటికే ప్రభుత్వం కూడా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో తదనుగుణంగానే అధికారులు కూడా అప్రమత్తమై ఈ యొక్క యాక్షన్ ప్లాన్ నమూనాగా తీసుకొని వెంటనే అప్రమత్తమై ఈ యొక్క చర్యలు చేపట్టాలని చెప్పి ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ కోత లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ డిస్కౌంట్లు ఏ విధంగా అయితే ఇంతవరకు పనిచేస్తాయో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పి అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇటు నీటి ఎద్దడిని నివారించేందుకు కూడా ఇటు అధికారులు మెరుగైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తరపున ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క సమీక్ష సమావేశంలో అధికారులకైతే సూచించడం జరిగింది. రాజశేఖర్. సో రాంబాబు, అలాగే మార్చిలో డిమాండ్ ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. సో పీక్ డిమాండ్కి సంబంధించి ఎంత డిమాండ్ పెరిగింది, కరెంటుకు సంబంధించి ఏమైనా అధికారులు సీఎం దగ్గర ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించి సమాచారం ఉంది. అలాగే నీటి ఎద్దడికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకుంటే చాలా వరకు బెంగళూరు లాంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది, అక్కడ ఫైన్లు విధిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజలకు కూడా ఏమైనా కొంచెం నీటి ఎద్దడికి సంబంధించి కొన్ని క్రమశిక్షణ చర్యలు లేకపోతే కొన్ని సూచనలు జారీ చేసే అవకాశాలు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే నీటి ఎద్దడి రీత్యా ముఖ్యంగానైతే ముఖ్యమంత్రి ఇటు ఎవరైతే వృధా చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా తాగునీటికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి ఈ యొక్క వనరులను వృధాకు లేకపోతే నిర్మాణాలకు దానికి దీనికి వాడుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్మాణాలకు కాకుండా ఇటు తాగునీటికి ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి వృధా నీరును చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఇటు నీటి ఎద్దడి రాష్ట్రంలో రాకుండా ఉండే విధంగా కూడా ఒక పకడ్బందీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. మరొక వైపు కర్ణాటక నుండి కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఎన్నికల కోడ్కు ముందు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. కర్ణాటక రాష్ట్రం నుండి కూడా ఇటు నీటి జంట నగరాలకు లేకపోతే మహబూబ్ నగర్ ఇతర అంటే ఆ ప్రాంతాలకు నీటి ఇద్దడి రాకుండా ఉండే విధంగానైతే ఆ యొక్క ప్రాంతం నుండి కర్ణాటక నుండి ఇటు జలాశయాల నుంచి కూడా ఇటు నీటిని ఇక్కడికి తరలించుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని అడిగిందే విధంగా అంటే ఎప్పటికీ ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ ఈ యొక్క నీటిని తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరులను ఒక 10 టీఎంసీలను తీసుకొచ్చే విధంగా మాట్లాడుతామని కూడా గతంలో చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి అధికారులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ జంట నగరాలు కానీ లేకపోతే వివిధ ప్రాంతాల జిల్లాలకు దగ్గర ఉన్నటువంటి ఆ జిల్లాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అక్కడి అంటే 10 టీఎంసీల వాటర్ను ఇక్కడికి తీసుకొచ్చి జంట నగరాలకు నీరు అందించాలని చెప్పి కూడా ఒక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరొకవైపు కొండపోచమ్మ సాగర్ కానీ రంగనాయకమ్మ సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ నాగార్జున సాగర్ కానీ లేకపోతే మల్లన్న సాగర్ కానీ వీటి నుంచి కూడా నీటిని లభ్యత స్థానిక అవసరాల కొరకు ఎంత మేరకు అయితే తాగునీటి అవసరాలకు తీర్చే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పంటలు ఎండిపోకుండా ఇటు కరెంటును వినియోగించుకోవాలి, అదేవిధంగా నీటిని కూడా వినియోగించుకునే విధంగా ఆ స్థానిక లభ్యతను బట్టి వాటర్ లభ్యతను కానీ లేకపోతే కరెంటు లభ్యతను బట్టి చూసి దాన్ని పొదుపుగా ఉపయోగించుకునే విధంగా అంటే ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా పర్యవేక్షించాలని చెప్పేసి రాష్ట్ర అధికారులు కూడా ఈ పర్యవేక్షణకు వెళ్ళాలని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని నీటి లభ్యత కానీ లేకపోతే కరెంటు లభ్యతకు సంబంధించినటువంటి అంశాలపైన క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.